90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఈరోజు మీకు నేను ఒక ఇద్దరు చిన్నారుల కన్నీటి గాథ తెలియబోతున్నాను. తమ తండ్రిని బతికించుకోవడానికి ఆ ఇద్దరు చిన్నారులు పడుతున్నటువంటి నరక యాతన చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. కొందరు ఫేమస్ కోసం వాడుతూ ఉంటారు, మరికొంతమంది తమకున్నటువంటి టాలెంట్ను బయట పెట్టడానికి యూట్యూబ్ను వాడుతుంటారు. కానీ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు చిన్నారులు తమ తండ్రిని బతికించుకోవడానికి యూట్యూబ్ని వాడుతున్నటువంటి పరిస్థితి. మమ్మీకే ఎక్కువ కష్టం అయిపోతుంది, బాధ అనిపిస్తుంది. డాడీ అట్లున్నాడు, మమ్మీ ఏమో కష్టపడుతుందని. స్కూల్ ఫీజు కూడా కట్టట్లేదు, మొత్తం డాడీకి అయిపోతున్నాయి. ఈ స్కూల్ కూడా డిస్టర్బ్ అయిపోయి స్కూల్ కూడా వెళ్ళట్లేదు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్న పాపానికి అన్నయ్య కళ అయిపోయింది. ఇద్దరు ఆడపిల్లల్ని పట్టుకొని చాలా సఫర్ అవుతుంది. పాపం చిన్నపిల్లలు చిన్నప్పటి నుండి వాళ్ళ డాడీకి ప్రేమ లేక అనురాగం లేక చాలా బాధపడుతున్నారు. కింద కావాలమ్మని మా డబ్బాలు పడిపోయింది. గడ్డ కాసి కూడా నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అండి. ఈరోజు మీకు నేను ఒక ఇద్దరు చిన్నారుల కన్నీటి గాథ తెలియబోతున్నాను. ఇద్దరు చిన్నారుల యొక్క విషాదకరమైన గాథ నేను మీకు చెప్పబోతున్నాను. తమ తండ్రిని బతికించుకోవడానికి ఆ ఇద్దరు చిన్నారులు పడుతున్నటువంటి నరక యాతన చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. యూట్యూబ్ మనకు అనగానే చాలా మంది తమ టాలెంట్ను బయట పెట్టుకుంటూ ఫేమస్ అవడానికి చేస్తున్నటువంటి చాలా పని చేస్తుంటుంది ఈ సోషల్ మీడియా యూట్యూబ్ అనేది. యూట్యూబ్ అంటే దీన్ని కొందరు ఫేమస్ కోసం వాడుతూ ఉంటారు, మరికొంతమంది తమకున్నటువంటి టాలెంట్ను బయట పెట్టడానికి యూట్యూబ్ను వాడుతుంటారు. మరికొంతమంది దాని నుండి వచ్చే రెవెన్యూ నుండి జీవనోపాధి పొందుకుంటూ ఈ విధంగా వాడుతుంటారు. కానీ కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ప్రవస్తి అదేవిధంగా ప్రశస్తి అనే ఇద్దరు చిన్నారులు, ఇద్దరు కూడా సిస్టర్స్, తమ తండ్రిని బతికించుకోవడానికి యూట్యూబ్ని వాడుతున్నటువంటి పరిస్థితి. లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వ్యాధితో బాధపడుతున్నాడు. అది ఒక అర్థం కాని వ్యాధి, ఒక 1000లో ఒక ఖర్చు వ్యాధి, ఒక 15 లక్షల వరకు కూడా ఖర్చు అయింది. మిసెస్ మమత ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుమారు మమత 15 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టింది. తమ దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, ఇల్లులు, అదేవిధంగా నగలు అన్ని కూడా అమ్ముకొని తమ భర్త కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఉండడానికి ఇల్లు లేదు, ఉన్న ఇల్లు కూడా ఫైనాన్స్ వాళ్ళ బాధతో ఇల్లు విడిచిపెట్టిన పరిస్థితి. లక్ష్మీనారాయణ వాళ్ళ అక్క దగ్గర ఉన్న సందర్భంలో తన స్థితి దీనమైన స్థితికి రావడంతో తమ అక్క వాళ్ళు కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితి. కరీంనగర్లోని చింతకుంటలో రాజీవ్ స్వగృహలో ఉన్న సందర్భంలో అక్కడ కూడా తిన యొక్క స్థితి చూసి ఈ కండిషన్ బాగాలేదు, అతనికి ఒక విచిత్రమైన ఒక వింత రకమైన వ్యాధి ఉంది అని కంప్లైంట్ చేస్తే అక్కడ నుండి వెళ్ళగొడితే ప్రస్తుతం కరీంనగర్లోని కిసాన్ నగర్లో ఒక చిన్న షెడ్డులో తలదాచుకుంటున్నారు లక్ష్మీనారాయణ, మమత, అదేవిధంగా ఇద్దరు చిన్నారులు. 15 లక్షలు ఖర్చు అయింది. అయితే ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో తమ ఇద్దరు పిల్లలు కూడా తమ తల్లికి చెప్పిన సందర్భం, అమ్మ యూట్యూబ్లో చేస్తే డబ్బులు వస్తాయి కదా, మా నాన్నని మేము కాపాడుకుంటాం అమ్మ, మాకున్న టాలెంట్తో అని చెప్పేసి ఆ ఇద్దరు చిన్నారులు తమ తల్లికి చెప్పగానే యూట్యూబ్ని క్రియేట్ చేసుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు యూట్యూబ్లో తమ వీడియోలు చేసుకుంటూ వస్తూ సబ్స్క్రైబర్ పెంచుకుంటూ వస్తున్నారు. ఆ యూట్యూబ్లో ఉన్న ఫాలోవర్స్ కూడా తన లక్ష్మీనారాయణ ఆర్థిక స్థితిగతులను ప్రస్తుతం చూసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం లక్ష్మీనారాయణ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ సుమన్ టీవీని ఆశ్రయించారు ఆ కుటుంబం అంతా కూడా.
ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, జమ్మికుంట సిస్టర్స్ అనే యూట్యూబర్స్ ఇద్దరు చిన్నారులకు తమ తండ్రిపై ఉన్నటువంటి అపారమైన ప్రేమ, అంటే ఒక చిన్నతనంలోనే ఆ బరువు బాధ్యతను తమ భుజాన వేసుకున్నారు ఆ చిన్నారులు కూడా. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి లక్ష్మీనారాయణ పరిస్థితి ఎలా ఉంది, అయితే తనకు వచ్చినటువంటి ఆ డిసీజ్ ఏదైతే ఉందో దానికి ఆరోగ్యశ్రీలో దానికి ఎలాంటి పథకాలు అనేవి ఆరోగ్యశ్రీకి వర్తించదు. దీనివల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇదే ఈ చిన్న రేకుల షెడ్లోనే వాళ్ళు ఉంటున్న పరిస్థితి. జమ్మికుంట నుండి, తర్వాత అక్కడ నుండి తాటికల్ నుండి, తర్వాత చింతకుంట నుండి మొత్తం అందరూ వెళ్ళగొడితే కరీంనగర్లోని ఈ రేకుల షెడ్లోనే వాళ్ళు తలదాల్చుకుంటున్నారు. ఈ చిన్న దాంట్లోనే నలుగురు ఉంటున్నటువంటి పరిస్థితి. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, లక్ష్మీనారాయణ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అన్ని విషయాలు ఒకసారి లోపలికి వెళ్ళి అన్ని విషయాలు తెలుస్తున్నాం రండి. అర్థం కాని వ్యాధితో బాధపడుతున్నటువంటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈ స్క్రీన్లో కనిపిస్తున్నారు. వారి శ్రీమతి మమత, అదేవిధంగా ఇద్దరు చిన్నారులు ప్రవస్తి, అదేవిధంగా ప్రశస్తి. చిన్నతనంలోనే తమ కుటుంబ భారాన్ని బాధ్యతను చిన్నతనంలోనే భుజాన వేసుకున్నారు ఆ చిన్నారులు కూడా. ఆ యూట్యూబ్తో వచ్చే రెవెన్యూతో, అదేవిధంగా సబ్స్క్రైబర్తో ఎంతో కొంత ఆర్థికంగా ఇప్పుడు కాస్త మెరుగుకున్నారంటే దానికి కారణం ఈ ఇద్దరు చిన్నారులు. ఒకసారి మాట్లాడదాం వారితోని. ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారు, ఎంత కాలంగా బాధపడుతున్నారు, ఇప్పటికి ఎంత ఖర్చు అయింది, ఇంకా ఎంత అమౌంట్ కావాల్సి ఉంది, ప్రభుత్వం నుండి వాళ్ళకి ఎలాంటి కోరుకుంటున్నారన్న విషయాలను కూడా మనకు అనుకుందాం. నమస్కారం మేడం. ఏంటి అసలు మీకు ఎప్పుడు పెళ్ళి అయింది, తర్వాత ఎప్పుడు వ్యాధి వచ్చింది, అసలు మొత్తం తర్వాత ఏం జరిగింది? మాకు వచ్చేసి 2011లో మ్యారేజ్ అయిందండి. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్నట్టు. మా హస్బెండ్ వాళ్ళు ఎస్సీకి సంబంధించిన వాళ్ళు, మేము వచ్చేసి యాదవ్స్ అండి. కాకపోతే అమ్మా నాన్నల కొంచెం ఒప్పించే పెళ్లి చేసుకున్నాము. కులాంతర వివాహమే అయినా కూడా ఇంకా ఒప్పించే పెళ్లి చేసుకున్నాం. మా అమ్మా నాన్న మాకు పెళ్లికి 1 ఎకరం భూమి కూడా ఇచ్చిర్రు అండ్ పెళ్లి కూడా చేసిర్రు. కాకపోతే ఏమైందంటే అన్ఫార్చునేట్లీ అంత బాగా మా అన్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు పెళ్లి చేసిన కొన్ని రోజులకే 2011లో మాకు వివాహం అయిందండి. 2013 ఎండింగ్ లోనే మా హస్బెండ్ కి ఇంకా వెరికోస్ వెయిన్స్ అని ఈ డిసీజ్ అనేది రావడం జరిగింది. అంటే ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడే ఈ డిసీజ్ అటాక్ అయింది అన్నట్టు. మాకు చిన్న పాప చిన్నగా ఉన్నప్పుడే జస్ట్ ఆయనకు డిసీజ్ వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము దాదాపుగా 15 లక్షల దాకా ఖర్చు చేసినాం. అమ్మ వాళ్ళు 1 ఎకరం భూమి ఇచ్చిర్రు, ఆ ఎకరం భూమి కూడా అమ్మేసినాం. అండ్ కొంచెం బంగారం కూడా పెట్టిరు, మా అమ్మ వాళ్ళు ఒక 15 తులాల వరకు పెట్టిరు. కాకపోతే అదంతా కూడా అమ్మి ఆయనకు వైద్యం చేయించినాం. ఎందుకు అంటే ఆరోగ్యశ్రీలో ఈ డిసీజ్ అనేది లేదని చెప్పారు డాక్టర్స్. అందువల్ల హైదరాబాద్ లో ఇంకా అపోలో జూబ్లీ హిల్స్ డాక్టర్ చంద్రశేఖర్ సార్ దగ్గర 5 నుంచి 6 సంవత్సరాల దాకా ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఇక తర్వాత మేము మళ్ళీ వరంగల్, ఎక్కడ ఈ డిసీజ్ కు ప్రాబ్లం కు సొల్యూషన్ ఉంది అంటే అక్కడ వేటలాగా ఇంకా నేను సెర్చ్ చేసుకుంటా తీసుకెళ్లడానికి పరిమితం అయిపోయినా. అట్లా మాకున్న ఆస్తులు, అమ్మ వాళ్ళు ఇచ్చిన గోల్డ్ అన్ని కూడా దాదాపు 15 లక్షల వరకు ఖర్చు చేసిన నేను. ఆ తర్వాత ఈయన ఏం పని చేయకపోవడం వల్ల పిల్లలు ఇద్దరి భారం ఇంకా నేనే కుటుంబ బాధ్యతను తీసుకొని చిన్న సంస్థలో జాబ్ చేసుకుంటూ పిల్లల స్టడీస్, ఆయన మెడిసిన్ అన్ని చూసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాయి ఇంకా. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటిగా ఆయనలో మార్పు అనేది జరగలేదు. ఆ ఒక్క డిసీజ్ వెరికోస్ వెయిన్స్ అంటే డీవీటీ ఉందండి ఆయనకు. వెరికోస్ వెయిన్స్ లోనే డీవీటీ ఉంది. అందువల్ల అదేంటంటే కొంచెం సివియర్ కండిషన్ అని చెప్పారు డాక్టర్స్. దానికి బ్లడ్ క్లాట్స్ అనేటివి టోటల్ కూడా కరగడానికి ఇంజెక్షన్స్ ఇవ్వాలని ఒక్కొక్క ఇంజెక్షన్ 30,000 40,000 అట్లా చాలా వరకు నేను ట్రీట్మెంట్ ఖర్చు చేసుకున్నా. అది ద్వారా ఆ క్లాట్స్ అనేవి బ్రెయిన్ రీచ్ అయినాయి అన్నట్టు. దాని ద్వారా 2 years బ్యాక్ పెరాలసిస్ కూడా అటాక్ అయింది. పెరాలసిస్ వల్ల తనకు నోటి మాట బంద్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా దాని నుంచి 3 నెలల క్రితము మేము మెడికోర్ లో 18 రోజులు ట్రీట్మెంట్ చేయించినాం. 2 కిడ్నీస్ కూడా ఫెయిల్యూర్ అయిపోయినాయి. 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయి, ప్లస్ హార్ట్ కూడా వీక్ అయిందని చెప్పారు డాక్టర్స్. అంటే ఇది ఏంటంటే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కింద పడిపోయింది అన్నట్టు. ఒక డిసీజ్ అని మేము చెప్పడానికి లేదు. దాని ద్వారా ఆ చిన్న వయసులోనే బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయి పెరాలసిస్ అండ్ అదే విధంగా హార్ట్ ప్రాబ్లము అండ్ అదే విధంగా 2 కిడ్నీలు కూడా
ప్రాబ్లం అయిపోయినాయండి. ఇట్లా చాలా అంటే చాలా సఫర్ అయిపోతున్నాం మేము. ప్రస్తుతం ఏంటంటే మాకు మాది తాడికల్లో ఇల్లు ఉన్నది, కానీ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర మాకు కొంత మేము అప్పుగా తీసుకున్నాం అన్నట్టు. ఆయన ఆరోగ్యం బాగాలేక కట్టలేని పరిస్థితిలో మేము కట్టలేకపోయినాం ఈఎంఐస్. అందువల్ల వాళ్ళు లీగల్ నోటీస్ పంపించి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అది తట్టుకోలేక మేము ఇక్కడ కరీంనగర్లో చింతకుంట దగ్గర రూమ్ తీసుకున్నాం. కానీ ఓనర్స్ ఇట్లా ఇబ్బందిగా ఉన్నది, నైబర్స్ కంప్లైంట్ ఇస్తున్నారు, అమ్మ ఆరోగ్యం బాగాలేదు కదా అనేసి వాళ్ళు కూడా వెళ్ళిపోమనడం జరిగింది. ఇంకా మా ఆడపడుచులు 2 ఉన్నారు, కాకపోతే ప్రస్తుతం ఏంటంటే ఆయన పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి కరీంనగర్లో ప్రస్తుతం అయితే ఒక యూట్యూబర్స్ సహాయంతో వాళ్ళ ఇంట్లో ప్రెసెంట్ అయితే ఒక రూమ్ లో షెల్టర్ ఉంటున్నాం ఇక్కడైతే. కాకపోతే మాకేందంటే ఆయన ఆరోగ్యం ప్రైమరీ అండి, తర్వాత మాకు ఉండడానికి షెల్టర్ కూడా కంపల్సరీ. మా ఇల్లు మాకు ఇప్పించే హెల్ప్ అనేది కంపల్సరీ కావాలి. ఎందుకంటే 2 ఆడపిల్లలతోటి నేను ఇట్లా రెంట్ ఇళ్ళల్లో వాళ్ళు ఎన్ని రోజులు ఉంచి ఎన్ని రోజులు వెళ్ళిపోమంటారో, ఎప్పుడు వెళ్ళిపోమంటారో కూడా టెన్షన్ అవుతుంది నాకు. అందుకోసం అని కొంచెం మాకు శ్రీరామ్ ఫైనాన్స్ లో ఇల్లు మాకు వచ్చేటట్లు చేస్తే గవర్నమెంట్ కు మేము రుణపడి ఉంటామండి. మా హస్బెండ్ కు మెరుగైన వైద్యం ఇప్పిస్తే, నా పిల్లలు 2 చిన్నవాళ్ళు అండ్ మా హస్బెండ్ కూడా ఏజ్ 36 ఏనండి, పెద్ద ఏజ్ ఏం కాదు. అందుకే నేను ఇంత పోరాటం చేస్తున్నా. ప్రస్తుతం అయితే మీరు చెప్తే నమ్మరు కానీ యూట్యూబ్ లో ఉన్న ఈ సోషల్ మీడియాలో ఉన్న సబ్స్క్రైబర్స్ హెల్ప్ తోటి వాళ్ళు వేసే డబ్బులతోటే నేను ట్రీట్మెంట్ చేపిస్తున్నా. అంతేగాని మేము సొంతంగా మా దగ్గర 1 రూపీ కూడా లేదండి. నేను జాబ్ చేస్తే నా పిల్లల్ని చదువుకోవడానికే సరిపోతుంది. ఆ యూట్యూబ్ లో వాళ్ళు వీళ్ళు వేసే ఆ సబ్స్క్రైబర్స్ హెల్ప్ తోటే నేను ఈయనకు ట్రీట్మెంట్ చేపిస్తున్నా. కానీ అలా అని వాళ్ళ ద్వారా నేను ఎక్కువ మనీ తీసుకోలేను కదా. వాళ్ళకంటే కూడా గవర్నమెంట్ కి ఇది ఎక్కువగా మేము విన్నవించుకోవాలనుకుంటున్నాం. అందుకే గవర్నమెంట్ ముందుండి కొంచెం మా ఇల్లు మాకు ఇప్పించి మా హస్బెండ్ కు మెరుగైన వైద్యం ఇప్పిస్తే మా కుటుంబాన్ని ఆదుకున్నట్టేనండి. నేనైతే ఈ విషయంలో చాలా సఫర్ అవుతున్నా. ఒక ఆడపిల్లల్ని 2 ఆడపిల్లల్ని పట్టుకొని నేను కుటుంబ భారాన్ని మొత్తం మోస్తున్నాను. ఈ 10 సంవత్సరాల ప్రయాణంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇకనైనా మాకు కనీసం కొద్ద ఊరట అనేది కల్పించే విధంగా మీ ద్వారా జరగాలనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. నాయకులను ఏం కోరుకుంటున్నారు? నాయకులను నేను ఫస్ట్ మా హస్బెండ్ ఆరోగ్యం గురించి మాకు మెరుగైన ట్రీట్మెంట్ కంపల్సరీ కావాలండి. ఎందుకంటే నా హస్బెండ్ ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. డాక్టర్స్ ఆయన ట్రీట్మెంట్ చేపిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటదని చెప్పిరండి. ఛాన్సెస్ లేవని మాత్రం అనలేదు, ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటదని చెప్పారు. కాబట్టి ఆ ప్రయత్నం నా వల్ల అవ్వట్లేదండి. గవర్నమెంట్ తలుచుకుంటే అవుతుంది, అది మాత్రం వాస్తవము. కాబట్టి వాళ్ళు ముందు పడితే నా భర్తను నేను మంచి ట్రీట్మెంట్ అనేది ఇప్పించుకోగలుగుతా. రెండోది మాకు ఉండడానికి ఖచ్చితంగా ఇల్లు కావాలండి. సో మా ఇల్లు మాకు వచ్చే విధంగా హెల్ప్ చేయాలి. ఇంకా హెల్ప్ చేస్తే నేను అక్కడ ఉండడానికి అవకాశం ఉంటదండి. ఇట్లా ఉంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోమంటారు అని టెన్షన్ తోటి మేము తట్టుకోలేకపోతున్నాం. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, తన ఆరోగ్య పరిస్థితి బాగాలేక తలదాచుకోమని చెప్పేసి వస్తే ఇంటి దగ్గర వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయటకు పంపించేస్తే, కరీంనగర్లో చింతకుంటలు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు అంటే మానవత్వం మంటగలుచుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎంత దారుణం అంటే కంప్లైంట్ చేసి వారిని బయటికి పంపించిన పరిస్థితి. ఇప్పుడు ఒక రేకుల షెడ్డులో 4 ఒక దగ్గర తలదాచుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. 2 చిన్నారులు ఉన్నారు, అసలు వారితో మాట్లాడదాం. తమ తండ్రి పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మాట్లాడదాం. మా చెప్పరా, ఏం చదువుతున్నాను? 6th క్లాస్. నువ్వేం చదువుతున్నావు? 5th క్లాస్. నీ పేరు ఏం పేరు? ప్రశస్తి. నీ పేరు? ప్రవస్తి. ఓకే. యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ చేస్తున్నారు? డాన్స్. ఓకే. ఎట్లా సబ్స్క్రైబర్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మంచి రెస్పాన్స్ వస్తుంది, హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? ఏంటిది డాడీ సిచ్యువేషన్ ఎలా ఉంది? మీరు చూస్తున్నారు కదా, మీరు చూసినప్పటి నుండి అంటే మీకు తెలిసినప్పటి నుండి మీ డాడీ సిచ్యువేషన్ అలా ఉంది. ఎలా మీరు ఏం గమనించారు? బాధగా అనిపిస్తుంది. మా అమ్మ ఒకతే ఇంత కష్టపడుతూ డాడీని మమ్మల్ని చూసుకుంటుంది. మమ్మీకే ఎక్కువ కష్టం అయిపోతుంది, బాధ అనిపిస్తుంది. డాడీ అట్లున్నాడు, మమ్మీ ఏమో కష్టపడుతుందని. చెప్పరా? మా అమ్మ ఒక్కతే కష్టపడి స్కూల్ ఫీజు కూడా కట్టట్లేదు, మొత్తం డాడీకి అయిపోతున్నాయి. ఈ స్కూల్ కూడా డిస్టర్బ్ అయిపోయి స్కూల్ కూడా వెళ్ళట్లేదు. అవునా? ఏం కోరుకుంటారా మీరు? మీ డాడీకి ఏం కావాలని కోరుకుంటారు? మా డాడీకి మళ్ళీ హెల్త్ బాగా కావాలి. చెప్పరా, ఏం కోరుకుంటారు? మా ఇల్లు మాకు కావాలి, మా డాడీ హెల్త్ బాగుండాలి, ఇది కోరుకుంటున్నాం మేము. సో ఈ చిన్నారులు యూట్యూబ్లో వీడియో చేస్తూ సబ్స్క్రైబర్ పెంచుకున్నారు.
సో ఈ వాళ్ళ డాడీ పరిస్థితి ఇలా ఉందని చెప్పగానే చాలా మంది కూడా ఆ వీడియోలు చూసి చాలా మంది యూట్యూబర్స్ కూడా రావడం జరిగింది. ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి అమ్మా, ఇది సిచ్యువేషన్. ఒకటి చెప్పాలంటే ఈ ఉమెన్ కు ఈ కష్టం రావడం అనేది మేము చూడలేకపోతున్నాం. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకున్న పాపానికి అన్నయ్య కళ అయిపోయింది. ఇద్దరు ఆడపిల్లల్ని పట్టుకొని చాలా సఫర్ అవుతుంది. ఒకసారి ఆడవాళ్ళగా మేము సహాయం చేస్తున్నాం. ఎంత చేసినా మేము కొంతవరకే కదా. గవర్నమెంట్ని కోరుకునేది ఒకటి ఏంటంటే ఈ అక్క వాళ్ళకి కొంచెం సహాయం చేసి వీళ్ళని ఒక స్థాయిలో ఉంచితే మేము ఏ జన్మకైనా వాళ్ళ గవర్నమెంట్ అనేది పేదవాళ్ళని ఆదుకుంటుంది కదా, మేము అదే కోరుకుంటున్నాం. ఇంత మేము చెప్పలేకపోతున్నాం. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే మాకు పరిచయం అయిన నుండి నేను చూస్తున్నా కదా, చాలా సఫరు. ఒక ఆడపిల్లకు రావద్దు, కాకపోతే వాళ్ళకి వచ్చింది. అన్నయ్య ఏం పని చేయలేని పరిస్థితి. ఒక ఆడపిల్ల చిన్న జాబ్ చేసుకొని పిల్లల్ని పోషించుకుంటూ ఆయన ట్రీట్మెంట్ చాలా వరకు యూట్యూబ్ సహాయం చేస్తుండ్రు. కానీ ఎవరైనా ఎంత చేస్తారంటే వేరే ఫ్యామిలీ వాళ్ళకు ఉంటాయి కాబట్టి సోషల్ మీడియాను కానీ గవర్నమెంట్ తరఫున కానీ ఒకటే అని మేము కోరుకునేది, వీళ్ళకి సహాయం చేసి వీళ్ళని మీరే బ్రతికించాలనుకుంటున్నా నేను. అన్నయ్య హెల్త్ బాగా కావాలి, అట్లనే అక్క వాళ్ళకి ఒక రూమ్ కావాలి. ఎందుకంటే ఎప్పటికన్నా కొన్ని రోజుల వరకే కదా అన్నయ్య ఉండేది. వాళ్ళకంటూ పాపం చిన్నపిల్లలు చిన్నప్పటి నుండి వాళ్ళ డాడీకి ప్రేమ లేక అనురాగం లేక చాలా బాధపడుతున్నారు. మేము ఈ మధ్యలో పరిచయం అయినాం, కానీ వాళ్ళని చూసుకొని మేమే తట్టుకోలేక ఇంత ఎమోషనల్ అయిపోతున్నాం. అలాంటి వాళ్ళ అమ్మ ఎంత ఎమోషనల్ అవుతుందో మీకే తెలియదన్న. వాళ్ళ పిల్లలు చదువులేక ఎంత బాధపడుతున్నారు. వాళ్ళకి మంచి చదువుని ఇవ్వాలి. గవర్నమెంట్ ఏం అడుగుతున్నామంటే వీళ్ళ ఇల్లు విషయంలో ఫైనాన్స్ ఉంది, ఆ విషయంలో చిన్న హెల్ప్ కావాలి. అన్నయ్య హెల్త్ పరంగా మంచి హెల్ప్ కావాలి, పిల్లలకు మంచి ఫ్యూచర్ వాళ్ళకి ఇవ్వాలి అని చిన్న మాట అంతే. అన్నయ్యకి హెల్త్ బాగాలేదు, తను ఇప్పుడు జాబ్ చేస్తలేదు, పిల్లల చదువు ఆగిపోయింది, అన్నీ ఆగిపోయినాయి. వాళ్ళు యూట్యూబ్ తోటే రూపాయి యూట్యూబ్ తోటే బతుకుతారు, తిండి తింటారు, ఆయనను చూపెట్టుకుంటారు. తను తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అన్నయ్యను మొత్తం వదిలేసిరు. తను మస్తు బాధపడతాడు చెప్పుకోలేక, ఫుడ్ తినడానికి కూడా బాధపడతాడు. వాళ్ళ బాధ చెప్పలేకపోతున్నాం మేము. పిల్లలు ఇట్లా చేతులెక్కి మా డాడీని కాపాడండి అని ప్రతి ఒక్కరిని అడుగుతారు. గవర్నమెంట్ నేను ఏం కోరుకుంటలేను, గవర్నమెంట్ ముందుకు వచ్చి ఆ పిల్లల మొహం చూసి తనని హెల్త్ బాగా చేయమనండి, వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇప్పియండి, వాళ్ళు ఒక నీడకుంటారు. పిల్లలు పాపం చాలా కష్టపడతారు, వాళ్ళ తండ్రి కోసం చెప్పుకోలేకపోతారు. గవర్నమెంట్ను ముందుకు వచ్చి సహాయం చేయండి కదా, ఒక్కటే మేము కోరుకునేది. ఒక ఇద్దరు పిల్లలకి తండ్రిని అనేది కాపాడండి. దయచేసి మీరు ఎవరైనా ముందుకు వచ్చి వాళ్ళని ఒక మంచి నీడనివ్వండి, అంతే. వాళ్ళకు తండ్రిని ఉంచండి, అదే ఒక్కటే మేము కోరుకుంటున్నాం. అమ్మ, ఎప్పుడన్నా మీరు నాయకులను కలవడం జరిగిందా? ఏమన్నారు కలిస్తే ఎవరైనా? మేము కలిసినామండి ఇంతకుముందు మానకొండూరు కాన్స్టిట్యున్సీ మాది. రసమయ్య సార్ ఉండేది, కలిసినాం మేము. కానీ మాకు ఎలాంటిగా అక్కడ నుంచి ఏం మాకు ఎలాంటిది రాలేదండి, ఆర్థిక సహాయం కానీ హెల్ప్ కానీ ఏం రాలేదు. అండ్ అదే విధంగా మాకు ఊళ్ళో కూడా ఎస్సీ క్యాండిడేట్స్ కాబట్టి దళిత బంధు అని ఆ మధ్య ప్రభుత్వం పెట్టింది స్కీమ్స్, అవి కూడా మాకు ఎలాంటిగా రాలేదండి. చెప్పాలంటే మాకైతే ఊరు నుంచి అయితే ₹1 సహాయం కూడా అందలేదండి. దీనికైతే మేము చాలా అంటే చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే పేదవాళ్ళకే అన్ని కూడా పథకాలైనా స్కీమ్స్ అయినా కూడా అన్ని కూడా వర్తించేలా చేసిరే గవర్నమెంట్ లక్ష్యం అని చెప్పారు కదా, మనకు అది ఉంటది కదా అండి. నేను కూడా చదువుకున్నా, దాదాపు గవర్నమెంట్ నుంచి కూడా మాలాంటి వాళ్ళకి ఏదైనా ఉపాధి అందుతుంది, ఏదైనా సహాయం అందుతుంది. కానీ మాకు మాత్రం ఎలాంటి సహాయం అందలేదండి. దీనికి నేను తప్పు పట్టట్లేదు, అది మా దురదృష్టమే అనుకుంటున్నా. కనీసం ఇప్పుడైనా నాయకులు గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలి. ఇప్పుడు జరిగిపోయిందండి. ఇక నుండి అయినా కనీసం మాకంటూ మా ఫ్యామిలీకి మాకు ఏదైనా సహాయం కనుక అందితే మేము మర్చిపోలేము. ఊరు రుణం మర్చిపోలేము, మేము ఏ నాయకుల రుణం మర్చిపోలేము. ఎందుకంటే మా పిల్లల మొహం అయినా చూడాలి కనీసానికి. ఇప్పటి వరకైతే మాకు నాయకుల నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదండి. ఇప్పుడు కూడా మేము వెళ్ళడానికి మా ఫ్రెండ్స్ సహాయంతో ఎమ్మెల్యే గారిని ఇంకా ఇక్కడ సెంట్రల్ మినిస్టర్ గారిని కలవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు. కాకపోతే అందుబాటులో లేరు అన్నట్టుగా, అంటే ఆగుతున్నాం అన్నట్టు. కనీసం ఈ మీ ఇంటర్వ్యూ ద్వారానైనా కూడా మాకేదైనా నాయకులు స్పందించి మా కష్టాన్ని చూసి పిల్లల మొహం చూసైనా మాకేదైనా కనుక ఇస్తే మేము చాలా అంటే చాలా రుణపడిపోయి ఉంటాం. మాకు డబ్బు అవసరం లేదండి, నా భర్త ఆరోగ్యం మంచిగా చేయించి మాకు ఇల్లు అనేది ఇస్తే మేము అంతకన్నా ఇంకా ఏం అవసరమే లేదండి. ఇది ఒక సహాయం మాకు చేసి మా కుటుంబాన్ని గట్టెక్కించండి. చెప్పండి లక్ష్మీనారాయణ గారు, ఎట్లా ఉంది ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి? తెలియదు, మాట తెలియదు. కింద కావాలమని మా డబ్బాలు పడిపోయింది. ఒక గడ్డ కాసి కూడా సాయం చేయండి, మాకు సాయం చేయండి కొద్దిగా.
మా ఇల్లు చూడాలి. అంటే తనకు వచ్చినటువంటి బాధను కూడా తను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు లక్ష్మీనారాయణ. ప్రస్తుతం ఎలాంటి ట్రీట్మెంట్ నడుస్తుంది? అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా హస్బెండ్ కి 2 కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయండి. టోటల్ గా 2 స్పాయిల్ అయిపోయినాయి అని చెప్పారు. అయితే డయాలసిస్ చేపిస్తున్నాం, వారానికి 2 సార్లు చేపిస్తున్నాం. ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు 3 సార్లు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మెడకు అది వేసిరు, దాని ద్వారానే డయాలసిస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు అదిని తీసి మనకు అది ఎక్కువ రోజులు ఉంచితే ఇన్ఫెక్షన్ అవుతుందంట. ఏవి ఫిష్లా అని హ్యాండ్కి చేయాల్సి వస్తుంది అని చెప్తే మేము సన్షైన్ హాస్పిటల్ అడ్మిట్ అయినాం. కాకపోతే మాకు అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే అన్ని స్కానింగ్లు, టెస్ట్లు అండ్ ఆయనకు హార్ట్ వీక్ ఉండడం వల్ల 2DK అట్లాంటి అన్ని స్కానింగ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లేటప్పుడు ఫీవర్ ఉన్నది అన్నట్టు ఆయన టెన్షన్ పడిండు బాగా. నాకేమన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా భార్య ఇంకా ఈ పిల్లల్ని పట్టుకొని ఎట్లా ముందుకెళ్ళిపోతుంది, నేను ఇలా అయిపోయినా అని తను కొంచెం టెన్షన్ పడడం వల్ల ఆ బీపీ అనేది ఎక్కువ అవడము అట్లా ఇక డాక్టర్స్ దాన్ని అన్ఫిట్ అనేసి అన్నారు. ఆ టైంలో అది చేయడం కరెక్ట్ కాదమ్మా, ఒక 1 వీక్ అట్లా అయిన తర్వాత ఆయన జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ తీసుకురండి, ఆపరేషన్ అనేది చేస్తామని చెప్పారు. అందుకే మేము మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినాం. అంటే ఇప్పుడు ఆపరేషన్ తర్వాత కూడా మేము 2 కాళ్ళకు కూడా ఆయన ఎట్లా అంటే ప్రస్తుతం వాష్రూమ్ కూడా తనకు తాను వెళ్తలేడు, నేనే ఇంకా డైపర్స్ అట్లాంటివి వాడుతున్నాం అన్నట్టు. సో అందుకనే ఆయనకు ఆ కాళ్ళకు ట్రీట్మెంట్ చేపిస్తే అట్లీస్ట్ ఆయన అవసరాలన్నా ఆయన కనీసం సొంత పనులు చేసుకుని ఆయన కనీసం మా కళ్ళ ముందు ఉంటే చాలు అన్నట్టు ఈ ప్రయత్నం చేస్తున్నా అండి. ఈ ప్రయత్నానికి నేను సోషల్ మీడియా, నా యూట్యూబ్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంటున్నా. వాళ్ళందరూ కలిసి తల ఒక చేస్తేనే నేను సన్షైన్ హాస్పిటల్ దాకా వెళ్ళడం జరిగింది. అంటే మా ఆయనకున్న ప్రాబ్లం ఒక్కటి కాదు కాబట్టి మామూలు పర్సన్స్ కు అయ్యే ఖర్చు కాకుండా ఎక్కువ అవుతుందని చెప్పారు. ఎవ్రీథింగ్ ప్రతిదీ స్కానింగ్ రిపోర్ట్స్ అన్ని ఉంటేనే దాన్ని బట్టి మేము సర్జరీ చేస్తాం అని చెప్పారు. మళ్ళీ సర్జరీ కూడా మామూలు డాక్టర్స్ కాకుండా ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళని తీసుకొచ్చి చేపిస్తామమ్మా, ఎందుకంటే ఆయనకున్న నర్వ్స్ అనేటివి బ్లాక్ అయిపోయినాయి, ఒక్కటి మాత్రమే ఉంది, ఆ ఒక్కదాని ద్వారా చేస్తే సక్సెస్ అయితే అయినట్టు లేదంటే లేదని డాక్టర్స్ చెప్పేసారు. సో ప్రెసెంట్ అయితే నేను సన్షైన్ లో ట్రీట్మెంట్ చేపిస్తున్నాను. వీళ్ళంతా కూడా యూట్యూబర్స్, తోటి యూట్యూబర్ కి కుటుంబ సభ్యులకు కస్టమర్స్ అని చెప్పేసి అందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళు ఎంతో కొంత వాళ్ళకు నచ్చినటువంటి ఆర్థిక సహాయం చేస్తూ వారు కాస్త ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం కొంతమందితో. చెప్పండి, మీరు ఎక్కడ, అసలు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మీరు చూసారు కదా లైవ్? వీళ్ళ పరిస్థితిని నేను గత 5 నెలల నుండి చూస్తూనే ఉన్నా. 5 నెలలుగా నాకు పరిచయం అయ్యిండ్రు. జంబికుంట సిస్టర్స్ అని యూట్యూబ్ లో ఒక వీడియో చూసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండ్రు. మెడికవర్ హాస్పిటల్లో అన్న తర్వాత నేను రావడం జరిగింది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అన్నయ్యకి అప్పటికి 2 కిడ్నీలు పాడైపోయినాయి, డయాలసిస్ జరుగుతుంది. మెడికవర్ హాస్పిటల్లో ఒక వారం రోజులు ఉన్నారు. అప్పుడు ఫ్యామిలీ ఎవరు లేరు, అక్కకి సపోర్ట్ అసలు ఏమీ లేదు. ఏం లేకపోయినా కూడా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు కలిసి చాలా మంది సహాయం చేసిండ్రు, బ్లడ్ డొనేట్ చేసిండ్రు. అందరి సహకారంతోనే అప్పుడైతే వారం రోజులు హాస్పిటల్లో ఉండి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యిండ్రు. ఇంకా ఇప్పుడు డే బై డే 2 days కి ఒకసారి డయాలసిస్ నడుస్తుంది. మొత్తానికి అయితే అక్క వాళ్ళకి ఇల్లు కూడా లేదు, అది ఇల్లు ఉన్నది కానీ ఫైనాన్స్ లో ఉన్నది. సో అది దాన్ని కొంచెం సీజ్ చేసిండ్రు. వాళ్ళు సీజ్ చేయడం వల్ల ఇట్లా రెంట్ కు అక్కడ ఇక్కడ తిరిగితే ఎవరు కూడా రెంట్ కి ఇవ్వలేదు. ఫస్ట్ ఒక దగ్గర రెంట్ కి ఇచ్చిండ్రు కానీ వాళ్ళు వెళ్ళిపోమన్నారు. అన్నయ్య పరిస్థితి చూసి ఆయన బాలేడు అంటే అట్లా ఉండడం వల్ల భయపడుతుండ్రు పక్క వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్న తర్వాత మళ్ళీ చాలా కష్టపడి తిరిగి ఇక్కడ శ్యామల మహేష్ అనే తమ్ముడు వీళ్ళ సహకారంతో ఇక్కడైతే ఒక షెటర్ తీసుకొని ఇక్కడ రెంట్ కి ప్రస్తుతానికి ఉంటుండ్రు. 2 ఆడపిల్లలు పట్టుకొని ఎంత కష్టపడుతుంది అంటే అసలు అది చూడ్డానికే అసలు చాలా బాధాకరమైన విషయము. ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల నుండి ఇదే కష్టపడుతుందట. 5 నెలల నుండి చూస్తేనే మాకైతే అసలు ఇది ఎట్లా భరిస్తుంది, ఇంత కష్టాన్ని ఎట్లా మోయగలుగుతుంది అనిపిస్తుంది. ఆ 10 సంవత్సరాల నుండి మోస్తున్న ఆమెకి ఏమనిపిస్తుందో, అసలు ఆమె ఎట్లా భరిస్తుందో. ఒక ఉమెన్ కి ఇంత ధైర్యము, ఇంత స్ట్రాంగ్ గా నిలబడింది అని అంటే ఆమె చదువు, ఆమె సంస్కారం ఆమెను నిలబెడుతుందని అయితే గట్టిగా నమ్ముతున్నాము. అదే కొంచెం ధైర్యం తక్కువ ఉన్న వాళ్ళు, ఏం తెలియని వాళ్ళైతే ఇప్పటికీ ఏదో అయిపోయే వాళ్ళు. అక్క వాళ్ళకి యూట్యూబ్ నుండి ఎంత సహాయం పొందినా కూడా, ఇప్పుడు యూట్యూబర్స్ అంటే చాలా మంది మెంబర్స్ ఎవరో వాళ్ళకి తోచిన సహాయం ఒక 100, 200, 500, 1000 ఇంతకంటే ఎక్కువ చేయలేరు. కానీ ఇప్పటికైతే ట్రీట్మెంట్ వరకు జరిగింది, జస్ట్ ట్రీట్మెంట్ జరిగింది. కానీ ఇప్పుడు సర్జరీస్ ఉన్నాయి. ఈ సర్జరీస్ కి అయితే గవర్నమెంట్ ఆదుకోవాలి. ఈ న్యూస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ కావాలి, గవర్నమెంట్ వరకు వెళ్ళాలి, వాళ్ళ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారి వరకు వీళ్ళందరికీ తెలిస్తే ఎంతో కొంత హెల్ప్, బల్క్ లో అమౌంట్ హెల్ప్ అయితే అక్క వాళ్ళు కొంచెం
సర్జరీస్ జరిగి కనీసం ప్రశాంతంగానైనా బ్రతకగలుగుతారు. అదొకటైతే చెప్పాలనుకుంటున్నా. దయచేసి అందరూ హెల్ప్ చేయండి. ఎవరెవరైతే బంధువులు ఉన్నారో అందరూ అలా భావాన్ని చూసేసి అయితే కొద్దిగా దూరం పెట్టడం వల్ల కొద్దిగా అక్క చాలా సఫర్ అవ్వడం మేము గమనించి కొంతవరకు అయితే మాకు సాధ్యమైనంత వరకు మేము అక్కకు తోడుగా ఉంటూ కొంతవరకు అక్కకు ధైర్యాన్ని అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎంత ధైర్యం ఇచ్చినా కానీ అక్కకు కొంతవరకు అమౌంట్ అయితే మొత్తమే అందక చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి కొంతవరకు ఆరోగ్య రీత్యా మరియు గవర్నమెంట్ తరఫున కొంతవరకు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే కొంత చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళకైతే ఇప్పటి వరకు చదువుకోవడానికి కూడా ఇప్పుడు డబ్బులు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇప్పుడు చాలా రోజుల నుండి ఇంటి దగ్గరే ఉంటున్నారు పిల్లలు. పిల్లలకు సహాయం చేయాలి. ఆరోగ్యపరంగా ఎంతో మందికి గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే ట్రీట్మెంట్ అయితే అందుతుంది, కానీ ఇతనికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో అందట్లేదు. సో గవర్నమెంట్కు కాకుండా ప్రైవేట్లో కూడా కొంత మన రాజకీయ నాయకులు వాళ్ళకి కొంత హెల్ప్ చేసి ఆరోగ్యాన్ని అతని కోసం కొంతవరకు అమౌంట్ను ఖర్చు చేసే విధంగా కొంత సహాయం చేయాలని మా తరపున మేమైతే అందరినీ కోరుకుంటున్నాం. ఇద్దరు ఆడబిడ్డలను వేసుకొని తన భర్తతో ఒంటరిగా పోరాడుతుంది ఒక మహిళ. తమ ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి టాలెంట్తో యూట్యూబ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అందులో నుండి వచ్చే రూపాయి కూడబెట్టుకొని తమ తండ్రిని కాపాడుకుంటున్నారు ఆ ఇద్దరు చిన్నారులు కూడా. దయచేసి ఈ వీడియో చూస్తున్నారు ఎవరైనా కూడా వీరికి సంబంధించినటువంటి అకౌంట్ వివరాలు, అదేవిధంగా గూగుల్ పే, ఫోన్పే కింద డిస్ప్లే చేస్తాము. ఆ నెంబర్కి మీకు తోచినంత ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా నాయకులు కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీ చాలా మంది నాయకులు ఉన్నారు. దయచేసి వీరి యొక్క కుటుంబం ఉన్నటువంటి ఈ బాధను, వారి మనోవేదనను అర్థం చేసుకొని ఈ కుటుంబానికి ప్రభుత్వం నుండి ఏదో రకంగా సహాయం అందాలని, లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితి మెరుగు కావాలని, ఆ చిన్నారులు ఇద్దరు కూడా తమ తల్లిదండ్రులతో సుఖంగా జీవించాలని, ఆ విధంగా మీరు అడుగులు వేసి వీరికి ఏదో ఒక పథకం వర్తించేలా చూడాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.